ఏమయ్యా, ఎలా ఉంది ఒంట్లో? కూర్చో తల్లి. ఇన్నాళ్ళకి నీ కోరిక తీరబోతోందయ్యా. మన కస్తూరికి పెళ్లి ఖాయం చేశాను. ముహూర్తాలు కూడా పెట్టించేస్తున్నాను. అబ్బాయి ఎవరు? ఎవరైతే ఏంటయ్యా, ఓ పాలేరుకిచ్చి కట్టబెడతాను. కాదంటుందా నా బంగారు తల్లి? అడుగో, సమయానికి వాడు కూడా వచ్చేసాడు. వస్తున్నారా? రమ్మన్నారట. ఏం లేదురా, నీకో శుభవార్త చెప్దామని. ఏటంటది? మన కస్తూరికి పెళ్లిరా. పెళ్లి కొడుకు ఎవరండి? ఓ పాలేరురా. ఏంటమ్మా మీరు అనేది? పేరేంటో అడగవేంటి? కొండమ్మ గారు, నాకు సిగ్గేస్తోంది. మీరే మీ నోటితో చెప్పండి. పెళ్లి కొడుకు పేరు భూపతి. పొరుగురులో రెడ్డి గారి దగ్గర పాలేరుగా పనిచేస్తున్నాడ్రా. నువ్వేంట్రా అలా అయిపోయావు? ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు అమ్మగారు. రాజు, నేను అక్కడ ఉన్నానని కూడా చూడకుండా నాకు అన్యాయం చేస్తున్నారు. లేకపోతే ఏంటంటే, మీ దగ్గర నౌకరీకి చేరిన దగ్గర నుంచి చెప్తూనే ఉన్నాను, ఈ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా అది నా చేతుల మీద జరగాలని. అట్లాంటిది మీరే పెళ్లి కొడుకుని ఖాయం చేసి లగ్గాలెట్టేసి చివరి ఆఖరిలో చెప్తే ఏంటండి మీ ఉద్దేశం? పొరపాటలేరా? పొరపాటున మాట అంటే సరిపోదండి. ఈ క్షణం నుంచి కస్తూరి అమ్మాయి గారి పెళ్లి పెత్తనం అంతా నాదే. అన్ని పనులు దగ్గరుండి నేనే చూసుకుంటాను, ఒక తాళి కట్టడం తప్ప. ప్రస్తుతానికి దుంచు. కస్తూరి మెళ్ళలో తాళి కట్టిన మరుక్షణమే మొత్తం డబ్బిచ్చేస్తాను. ఇక్కడ మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ముసలోడికి రెండో పెళ్ళంగా బతకాల్సిన కర్మ పట్టిందని మా అక్క లోపల కుళ్ళిపోతుందండి. కాకపోతే ఆ కసిని ద్వేషంగా మార్చుకుని ఆ సవితి కూతురు కస్తూరిని కాల్చుకుని తినేస్తుంది అనుకోండి. చూస్తా తన సవితి కూతుర్ని డబ్బులున్నోడికి ఇచ్చి పెళ్లి చేయడానికి మా అక్క సస్తే ఒప్పుకోదండి. మరి నువ్వేమో దొంగతనాలు దోపిడీలు చేసి దిక్కుమాలసము బోలు సంపాదిస్తుంది. మీ ఇద్దరికి లింక్ కుదర్చిన పెట్టారా భగవంతుడా అని ఆలోచించగా నాకు మొదలష్టపు ఆలోచన వచ్చింది. ఏంటది? నువ్వు కానీ కూడా ఠికానా లేనివాడివని, అక్కడ ఇక్కడ పాలేరు పని చేసుకుని బతుకుతున్నావని మా అక్కకి అబద్ధం చెప్పానయ్యా. కస్తూరితో నా పెళ్లి జరిగితే అంతే చాలు. రండి, లోపలికి పదండి. ఏంటోదినా, నువ్వు కూడా ఇంత ఆలస్యంగా వస్తే ఎలా? ఏంటదినా హడావుడిగా ముహూర్తం పెట్టించా? ఏముందోదినా, ఈ ముహూర్తం పోతే మళ్ళీ సంవత్సరం దాకా మంచి ముహూర్తం లేదన్నారు. అందుకే తూతూ మంత్రంగా కానిచ్చేస్తున్నాను. లేకుంటే నా బిడ్డ పెళ్లి రంగరంగ వైభవంగా జరిపించను. వస్తున్నారా? చేసిందిలే పెళ్లి. తొందరగా కానివ్వండి. ఎంతసేపు చేస్తారు ముత్తాబు? ఆహా, కుందన బొమ్మలా ఉన్నారు అమ్మాయి గారు. నా దిష్టి తగిలెట్టుంది. కానివ్వండి, అవతల ముహూర్తం ముంచుకొచ్చేస్తుంది. ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. రాజు, ఏటమ్మాయి గారు? చాలా రోజుల నుంచి నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి అమ్మాయి గారు, మీకు అర్థమేంటి? నేను నిన్ను నాకు ఈ పెళ్లి చేసుకో. రాజు, వత్తనా అమ్మగారు? ఒక్క నిమిషం నేను చెప్పేది విను. అవతల అమ్మగారు కేకేస్తున్నారు. వెళ్ళండి అమ్మా, తర్వాత చెప్తు కానండి. ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పటికీ చెప్పలేను రాజు. బాలేవారమ్మా, ఈ పెళ్లి కాస్త అయిపోయినవ్వండి, తీరిక చెప్పుకోవచ్చు. వత్తనా బ్రహ్మాండంగా. అమ్మగారు, మీరు నిజంగా దేవతమ్మగారు. ఏమిట్రా నువ్వు అనేది? నాకంతా తెలిసిపోయిందిలేండి. అసలు విషయం ఏంటో చెప్పరా? పెళ్లి కొడుకు పాలేరు కాదు, పెద్ద జమీందారు కదండి. పెళ్లికి ముందే ఈ విషయం అందరికీ తెలిస్తే కస్తూరమ్మాయి గారికి దిష్టి తగులుద్దని మీరు దాచిపెట్టి ఉంచారు. అవునండి, నాకంతా తెలిసిపోయిందిలేండి. రేయ్, అక్కడ పన్నీర్ చల్లేరా? ఒరే రాజు, ఇట్రారా. ఏటమ్మగారు? చెప్పేదేదో పూర్తిగా చెప్పచావు. ఏం చెప్పంటారు అమ్మగారు? 200 ఎకరాల మాగాని, 50 తులాల బంగారం, తోటలు, మేడ్లు, అబ్బో ఒక ఎదగా చెప్పుకుంటే పెళ్లి కొడుకు మనకంటే చాలా గొప్పడంట కదండి. మగ పిల్లలు ఇడిది కాడ మాట్లాడుకుంటుంటే విన్నాను. మరి మా తమ్ముడు? అబ్బా, ఇట మాట్లాడుకుంటూ కూకుంటే ఎట్టా? మా అవతల బోల్డ్ పనులు ఉన్నాయి. రాజు,
ఆవిడ ఏరా, ఆ తలంబరాలు సిద్ధం చేశారంట. భువనేశ్వరి, నీ మాట పెడిసే కాదు మనసు వెదపోసని ఇప్పుడే తెలుసుకున్నాను. నీ గోలేంటి మధ్యలో? అది కాదే, పెళ్లి కొడుకు పాలేరు కాదు కోటీశ్వరుడు అని తెలిసేసరికి నేను ఆనందం పట్టలేకపోతున్నాను. కన్న తల్లి బతికుండా నిజంగా నా బిడ్డకి ఇంతకంటే గొప్ప సంబంధం తెచ్చుండేది కాదు. గండం గడిచి పెండం బయటపడుతుంటావా? చాణక్యం పుట్టినోడివి నువ్వే చెప్పు. తమ్ముడు, నేను అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పు. అడుగక్క. పెళ్లి కొడుకు పాలేరా జమీందారా? అదే రావే. రాజు, అమ్మగారు కట్టరా? భువనేశ్వరి దేవి నేను చెప్తున్నాను, వెళ్ళి కట్టరా తాళి. నేను చేసుకోవాల్సిన దాని మెళ్ళలో తాళి కట్టడానికి ఎన్ని కుండులా నీకు? అమ్మగారు ఒక్కసారి నన్ను తాళి కట్టమన్నాక నీ తల్లో జేజం వచ్చినా నన్ను ఎవరు ఆపలేరా? ఏయ్!
కళకళ్ళాడే పెళ్ళింట్లో సంపకూడదని ప్రాణాలతో వదిలేత్తనా మళ్ళీ ఇంకోసారి ఈ చుట్టుపక్కల కనపడ్డావు కొయ్యి తీసి పాతేత్తా ఎళ్ళు. ప్రతిష్టతి. ఏంటరా చాణుక్యుని చంపిపుట్టినుండి ఈ చుట్టుపక్కల వాళ్ళలో పెద్ద మేధావిని చివరికి ఆ పాలేరోడి చేతిలో చిత్తు అయిపోయాను కదరా. చిత్తైపోవడం రాజుగోడ వల్ల 2 లక్షలు నష్టపో. చూసావన్న దానికి నీ మీద ఎంత విశ్వాసం ఉందో. నువ్వు విసిరేసిన మాంసం మొక్కలు తినకుండా వెనక్కు తీసుకొచ్చి నీకు ఇచ్చేసింది. మరి ఆ రాజుగోడ అమ్మగారి దగ్గర విశ్వాసంగా ఉన్నట్టు నటిస్తూ సందు చూసి ఇంటికి అల్లుడైపోయాడు.